సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పొట్టుపల్లి గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్జల ప్రేమానందరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు దేశపాండే, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్యారావు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జగన్, పార్లమెంట్ కన్వీనర్ సంగమేష్, చిన్న పటేల్, అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షుడు సుధాకర్, పొట్టిపల్లి ఉప సర్పంచ్ సాగర్, సీనియర్ కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. కిసాన్ మోర్చా యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఇతర రైతు నాయకులు అందరూ కూడా ఈ పొట్టిపల్లి గ్రామానికి మేమందరం రావడం జరిగింది. సదాశివపేట మండలం సంగారెడ్డి జిల్లా పొట్టిపల్లి గ్రామానికి వచ్చాం. ఇక్కడ రైతు రచ్చబండ కార్యక్రమంలో రైతు సోదరీమణులందరూ ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ రుణమాఫీ అయిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే మేము వచ్చాం. అదేవిధంగా రైతు భరోసా కానీ ఇతర ఏదైతే ప్రభుత్వం చెప్పిన యొక్క విషయాలన్నీ కూడా వాళ్ళకు అమలు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం వచ్చినాం. ఎవరినో విమర్శించడానికి, ఎవరినో తప్పు పట్టడానికి కాదు, కానీ రైతుల జీవితాలు బాగుపడాలి, వాళ్ళకు వ్యవసాయం పండుగ కావాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, రైతు కూడా గౌరవంగా బతకాలి, రైతు బిడ్డలకు కూడా మంచి పెళ్ళిళ్ళ పరిస్థితి రావాలంటే రైతుకు ఆర్థికంగా ఎదగాలి అనే ఒక ఉద్దేశంతోనే మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఈరోజు కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ పొట్టిపల్లి గ్రామంలో కేవలం ఒక 20-25% పర్సన్స్కి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ జరిగినట్టుగా మాకు ఇవాళ రైతులతో మాట్లాడిన తర్వాత తెలిసింది. కాబట్టి మిగతా వారికి కూడా ఎలాంటి మెలికలు పెట్టకుండా ప్రభుత్వం ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా మీరు ఎన్నికల ముందు ఏ విధంగానైతే అందరికీ రుణమాఫీ చేస్తామన్నారో పంట రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయండి. మేము చెప్పేది రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేయమని మేము అడుగుతలేము, లేదంటే బడా భూస్వాములు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి చేయమని అడుగుతలేము. చిన్న సన్నకారు రైతులు 3 ఎకరాలు 4 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.